మనకి నేను దక్షిణాదికి ఉత్తరాదికి తేడా ఏంటంటే దక్షిణాదిలో మత మార్పిళ్ళు జరుగుతాయి, ఎక్కువగా క్రైస్తవం వైపు జరుగుతుంటాయి. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి, వాళ్ళకి సంబంధించినటువంటి చుట్టుపక్కల బంధాలు బంధుత్వాలు వీటన్నిటి బేస్ చేసుకుని ఇక్కడ క్రైస్తవం వైపుకి మత మార్పిళ్ళు ఎక్కువ జరిగినాయి. ఈ మధ్యన ఏమైనా తగ్గిందా లేదా అన్నటువంటిది స్థానిక ప్రజలే చెప్పాలి. అది పక్కన పెడితే నార్త్ ఇండియాలో మాత్రం ముస్లింల వైపుకి టర్నింగ్ అన్నటువంటిది పెరుగుతున్నటువంటి, ఎస్పెషల్లీ హర్యానా లాంటి ఏదైతే రాజపుత్లు లేదంటే కనుక యుద్ధాలు చేసినటువంటి ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ మేవాట్ ప్రాంతంలో కూడా మత మార్పిళ్ళు జరుగుతున్నాయి. ముస్లిం వైపుకి మత మార్పిళ్ళు జరుగుతున్నటువంటి కుటుంబాల మత మార్పిళ్ళు అన్నటువంటిది పెద్ద ఎత్తున చర్చకి దారితీస్తుంది. పక్కన హర్యానా ప్రభుత్వం మత మార్పిళ్ళ నిరోధక చట్టం తీసుకొస్తే దాని ప్రకారం కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. తమ చెల్లెలు మతం మారింది బావ వల్ల, లేకపోతే పిల్లలు మతం మారారు అవతల వాళ్ళకు ప్రలోభాల వల్ల లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి ఎక్కువగా.